మొత్తం పెద్ద పెద్ద గుట్టల్ని కట్ చేసి చెక్కి రాళ్ళని చెక్కి రాయి మీద రాయి పెట్టారు. అండ్ ఈ రాయి లోపల సైడ్ మొత్తం చూసారుగా. సో ఇప్పుడు బయట మొత్తం మీకు హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో నా బ్యాక్ సైడ్ అయితే ఈ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా. సో ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకు తెలిసిన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. అంటే ఫ్రెండ్ కాదు, మనకంటే ఏజ్లో చాలా పెద్ద ఆయన ఏమన్నారంటే, నా వరకు వీడియోస్ వాళ్ళు చూశారు. సో చూసిన తర్వాత ఆయన ఏం అడిగారంటే, ఏరా ఎక్కడెక్కడికి వెళ్ళి వీడియోస్ తీస్తున్నావు కానీ మన ఊర్లో ఉన్న టెంపుల్ వీడియో దిగవరా అని చెప్పి అడిగారు. సో అడిగితే నేను అంతగా ఆలోచించలే. సో మీకోసం అయితే తప్పకుండా వెళ్ళి అయితే పక్కా షూట్ చేసుకొని వస్తా అనేది చెప్పాను. అందుకే ఈరోజు మనం వచ్చాము ఇక్కడికి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా మన ఛానల్ పైన వస్తే ఈ వీడియోని లైక్ చేసుకుని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఒక చిన్న క్లిప్ ఒకటి నేను వేస్తాను. సో అది చూడండి. అది చూసిన తర్వాత దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అండ్ చూసారుగా క్లిప్, అది వచ్చేసి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయినాయి. యాక్చువల్లీ నేను రీసెంట్లీ మొన్న ఒక వాటర్ ఫాల్కి వెళ్ళా. సో దాని తర్వాత నాకైతే వైరల్ ఫీవర్ ఉంది. అండ్ ఇప్పుడు నాకు 102 ఉంది ఫీవర్. సో అయినా కానీ నేను వచ్చి వీడియోస్ అయితే కేవలం మీకోసమే చేస్తున్నాను గైస్. మళ్ళీ చెప్తాను, కొత్తగా ఎవరైనా మన ఛానల్ పైన వస్తే మాత్రం వీడియోని లైక్ చేసుకుని మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి నేను ఎలా వచ్చాను ఏందనేది ఒక చిన్న బిట్ ఉంది. సో అది చూడండి. దాని తర్వాత మనమైతే మొత్తం టెంపుల్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే నేనైతే మా ఏరియా అయితే క్రాస్ చేస్తున్నాను. అండ్ ఇలాగే ఒక 2 కిలోమీటర్స్ మనం వెళ్ళాలి. మనమైతే దగ్గరకు వచ్చేసాం. సో ఇలా కొంచెం ఫారెస్ట్ ఉంటుంది. అండ్ ఇది ఫారెస్ట్ అవన్నీ కొంచెం దాటాలి. సో మధ్యలో ఒక ఊరు ఉంటుంది, చిన్న ఊరే. అది దాటిన తర్వాత అండ్ మనమైతే వచ్చేస్తాం. సో అండి ఇలా గ్రౌండ్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అండ్ అక్కడ నుంచి మనమైతే లోపలికి రైట్కి అదే తీసుకోవాలి. అక్కడ మీకు పోయినమంటే అర్థమవుతూ ఉంటుంది, అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది. సో ఆర్చ్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలంటే గైస్, నేను చెప్పాక సెంటర్. సో ఇదే. అండ్ ఇక్కడ నుంచి మనమైతే రైట్కి తీసుకోవాలి. అండ్ ఇక్కడ అన్నగారు ఉంటారు. సో అన్నగారు స్టాచ్యూ దగ్గర నుంచి ఇగోండి ఇదే ఎంట్రన్స్. సో నేను చెప్పిన ఆర్చ్ కూడా ఇదే. సో ఇలా లోపలికి వెళ్ళాలి మనం. అండ్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి పచ్చని వాతావరణం అండ్ పొలాలు. సో ఇలా అండ్ అటు సైడ్ మొత్తం గోదావరి ఉంటుంది. అండ్ మనం ముందుకెళ్ళేది అక్కడికి గుట్ట పైకి ఎక్కాలి మనం. సో బైక్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోద్ది గుట్ట మీదకి, డైరెక్ట్గా వెళ్తుంది, మనకి టాప్కి ఎక్కుతుంది. సో బైక్ టాప్కి తీసుకెళ్ళిపోవచ్చు మనం. బైక్ అయినా కార్ అయినా హ్యాపీగా మనకి డైరెక్ట్గా పైకి ఎక్కుతుంది. నేను చెప్పా కదా, సో డైరెక్ట్గా చూసారుగా గైస్. సో ఇప్పుడు మనమైతే అండ్ లోపలికి అయితే వెళ్దాం.
టెంపుల్ లోపల సైడ్ మొత్తం చూసారుగా. సో ఇప్పుడు బయట మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేపిస్తాను. అండ్ ఇటు సైడ్ గోదావరి ఉంటుంది, అండ్ దాని తర్వాత అటు సైడ్ కొంచెం వ్యూ చాలా బాగుంటది. సో బయట సైడ్ మొత్తం ఇప్పుడైతే ఎక్స్ప్లోర్ చేద్దాం మనమైతే వెళ్ళి. నేను చెప్పా కదా స్టార్టింగ్ లో 700 సంవత్సరాల పురాతనమైన టెంపుల్ అని. నేను ఆ విషయం చెప్పిన మీద చాలా మంది 700 సంవత్సరాల వీడేం చెప్తానంటారా భయ్, మాకు చెప్తా అంట, మాకు తెలియదా అనుకొని చాలా మంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే స్పెషల్ గా నేను మళ్ళా చెప్తానా, ఇది 700 సంవత్సరాల కింద కాకతీయ రాజులు కట్టించిన టెంపుల్ ఇది వచ్చేసి. సో అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పొచ్చు అంటే, నాకు తెలుసు స్టోరీ దీని గురించి, అండ్ మీకు కూడా అర్థం అవ్వాలి, ఈజీగా అర్థం అవ్వాలంటే. అండ్ ఇక్కడ చూడండి, ఇది పురాతనమైన కట్టడం. సో ఇలాంటి కాకతీయ రాజులే కట్టించారు, నార్మల్ రాజులు ఎవ్వరు కట్టిలే. సో ఇది చూడండి, ఈ గోడ చూడండి, మొత్తం రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళు ఒకదాని మీద పెట్టేసి, దీనికి సిమెంట్ కూడా ఉండదు. ఇది రీసెంట్లీ ప్లాస్టింగ్ చేశారు, అంటే ప్లాస్టింగ్ కూడా చేయలే, పైనుంచి కొంచెం లైట్ గా సిమెంట్ లెక్కేసి అండ్ దాని తర్వాత ఇది పెయింట్ ప్రైమర్ ఏదో వేసి అయితే అడ్జస్ట్ చేశారు. సో ఇది చూడండి. అండ్ ఇది వచ్చేసి లేటెస్ట్ గా కట్టింది ఇది. సో ఇది లేటెస్ట్ గా కట్టింది ఇది. అంటే ఇది కూడా పాత గోడనే ఉంది, ఇటు సైడ్ ఇలాంటి రాళ్ళ కూడా పాత గోడ ఉంది, కానీ అది ఇటు ఒరుగుతానని చెప్పేసి దాన్ని సపోర్టింగ్ గా ఇది కట్టారు. అండ్ పైన కూడా కొంచెం కురుస్తానని రేకులు వేసారు దీనికి. అండ్ ఇది వచ్చేసి మాత్రం పర్ఫెక్ట్ గా అలాగే ఉంది. సో ఇది చూడండి, అసలు ఈ రాళ్ళు చూడండి, ఇది ఎంత సైజు చూడండి, రాయి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. సో ఇలాంటి మొత్తం పెద్ద పెద్ద గుట్టల్ని కట్ చేసి చెక్కి, రాళ్ళని చెక్కి రాయి మీద రాయి పెట్టారు. అండ్ ఈ రాయి చూడండి ఎంత పెద్దగా ఉంది, ఇక్కడ నుంచి వచ్చేసి అండ్ ఇక్కడ దాకా వచ్చింది, ఇది సింగిల్ రాయి. సో ఇది. అండ్ గైస్ మనమైతే టెంపుల్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వ్యూ చూపిస్తా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కనే గోదావరి, ఇక్కడ చూడండి ఎలా ఉందో, బ్యాక్ సైడ్ మొత్తం గోదావరి. సో ఒకసారి నేను పర్ఫెక్ట్ గా మీకైతే ఇక్కడ నుంచి ఒక షార్ట్ తీసుకుంటాను మీకోసం. ఓకే గైస్, సో మనమైతే మొత్తం టెంపుల్ అయితే మొత్తం కవర్ చేసినాం. అండ్ అలాగే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి చాలా వీక్గా ఉన్నా. సో యాక్చువల్లీ ఇంకా చాలా కవర్ చేద్దాం అనుకున్నా కానీ, కిందకి అటు గోదావరి వైపు వెళ్దాం అనుకున్నా కానీ కొంచెం వాటర్ కూడా ఎక్కువే ఉంది అటు సైడ్. సో ఎందుకు రిస్క్ అని పైనుంచే మీకైతే చూపించేశాను. అండ్ ఓకే గైస్, సో వీడియోలో ఇంతే. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజర్స్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.